హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ తన్నబోయి తన్నించుకున్నట్టు ఇది కూటమి సర్కారు అత్యుత్సాహం ఇది ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా యాక్టివిస్టులను ముఖ్యంగా ట్విట్టర్లో ఫేస్బుక్లో రకరకాల పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని గత కొన్ని రోజులుగా చేస్తున్న అరెస్టుల మీద దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతుంటే ఈ కూటమి నేతలేమో ఒక పైశాచిక ఆనందాన్ని రాక్షసానందాన్ని అనుభవిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. సో దీని మీద నిన్న హైకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక వైసీపీ సానుభూతి పరుడు సింపథైజర్ని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ అంటే అరెస్ట్ను కూడా చూపించకుండా 3-4 రోజులు ఊరూరు తిప్పుతూ రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఒత్తిడి చేస్తూ బెదిరిస్తూ 3rd డిగ్రీ ప్రయోగించి ఆఖరికి తన భార్య హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు చాలా సీరియస్గా అయిందనమాట. ఆఖరికి కూటమి సర్కారు మీద ప్రేమతో పోలీసుల అత్యుత్సాహం ఏదైతే ఉందో దానికి హైకోర్టు పోలీసుల మీద అక్షింతలేసే పరిస్థితి. రేపు వాళ్ళు బుక్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకసారి ఆ స్టోరీని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు, వర్రా రవీందర్ రెడ్డిని మా ముందు హాజరుపరచాలని చెప్పాం, మీరేమో ఇంకెక్కడో ఆయన్ని హాజరుపరిచారు, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, దీనిపై వివరణ ఇవ్వండి, పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి, పోలీసులకు హైకోర్టు ఆదేశం, విచారణ 20కి వాయిదా. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచే విషయంలో పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. రవీందర్ రెడ్డిని తమ ముందు హాజరుపరచాలని ఆదేశిస్తే పోలీసులు ఎక్కడో పరిచారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వ్యాజ్యంలో జాతీయ రహదారుల సంస్థ NHAIని ప్రతివాదిగా చేర్చాలని వర్రా రవీందర్ రెడ్డి సతీమణిని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను 20కి వాయిదా వేసిందనమాట. అయితే ఇక్కడ చూడండి ఒక ఫోటో. ఈ నెల 8వ తారీఖున వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎక్కడ? పుల్లూరు టోల్గేట్ దగ్గర, అంటే కర్నూలు తెలంగాణ బార్డర్లో ఉండే పుల్లూరు టోల్గేట్ దగ్గర. వాస్తవానికి అంటే ఏదో జరుగుతుందని చెప్పి వర్రా రవీందర్ రెడ్డి తనకు తానే లొంగిపోయే ప్రయత్నం చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఈ టోల్గేట్ దగ్గర వచ్చి రిసీవ్ చేసుకొని కారులో ఎక్కించుకొని వెళ్ళిండ్రు. తర్వాత తన భర్తను అరెస్ట్ చేసిందని చెప్పి ఆమె హైకోర్టులో ఒక పిల్ వేస్తే, పిటిషన్ దాఖలు చేస్తే పోలీసు వాళ్ళు ఇచ్చిన కౌంటర్ ఏంటంటే వర్రా రవీందర్ రెడ్డిని మేము అరెస్ట్ చేయలేదు, ఇంకా మా అదుపులోకి తీసుకోలేదు అని చెప్పి కోర్టుకు 9వ తారీఖున చెప్పిండ్రు. దీని మీద మళ్ళా 10వ తారీఖున హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు చాలా తీవ్రంగా ఆక్షేపించిన తర్వాత 11వ తారీఖు 12వ తారీఖును లేదు కింది కోర్టులో హాజరుపరిచాం, ఆయనకు మొత్తానికి అంటే యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ప్రకారమే ఆయనను కింది కోర్టులో హాజరుపరచామని చెప్పి హైకోర్టుకు విన్నవించుకున్నారనమాట పోలీసులు. దాని మీద ఈరోజు హైకోర్టు సీరియస్ అయింది. అట్టెట్టా చేస్తారు? హైకోర్టుకు హాజరుపరచమని మేము చెప్తే కింది కోర్టులో ఎందుకు హాజరుపరుస్తారు? ఈ గ్యాప్లో ఏం జరిగిందన్నది క్లారిటీ ఇవ్వట్లేదు పోలీసులు. ఎందుకంటే అరెస్ట్ చేసినామని FIR ఫైల్ చేస్తే పోలీస్ స్టేషన్లో పెట్టాలి, ఏ పోలీస్ స్టేషన్లో పెట్టినా ఆ CCTV ఫుటేజ్ ఇవ్వాలి, అదంతా ఛార్జ్ షీట్ రూపంలో మెమో రూపంలో కోర్టుకు సమర్పించాలి. మరి 3-4 రోజులు వర్రా రవీందర్ రెడ్డిని ఏం చేశారన్నది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. దీన్నే హైకోర్టు రూల్ ఆఫ్ లా ప్రకారం అడిగింది. ఈ గ్యాప్లో వర్రా రవీందర్ రెడ్డి భార్య హైకోర్టుకు కొన్ని అంటే డాక్యుమెంట్స్ సమర్పించింది అనమాట. తన భర్తను ఒంటి నిండా దెబ్బలు గాయాలున్నాయి, 3rd డిగ్రీ ప్రయోగించారు, కనీసం నడవలేని పరిస్థితి ఉందని చెప్పి చెప్పడంతో హైకోర్టు సీరియస్గా స్పందించి ఆ కేసును సుమోటోగా తీసుకొని విచారించడం మొదలుపెట్టింది అనమాట. సో ఇది జరిగిన తతంగం. అక్రమ నిర్బంధంపై హెబియస్ కార్పస్. తన భర్త వర్రా రవీందర్ రెడ్డి అక్రమ నిర్బంధంపై అతని భార్య కళ్యాణి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 9న విచారణకు వచ్చింది. అప్పుడు రవీందర్ రెడ్డిని తాము అరెస్ట్ చేయాలని, తమ నిర్బంధంలో లేరని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో హైకోర్టుకు ధర్మాసనం వర్రా రవీందర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ నెల 12న ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా రవీందర్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. విచారణ సందర్భంగా పోలీసులు వర్రాను కొట్టారని, ఆయన ఒంటిపై గాయాలున్నాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని రవీందర్ రెడ్డి న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. పోలీసులది కోర్టు ధిక్కారమే. ఈ నేపథ్యంలో సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. రవీందర్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ధర్మాసనం ఆదేశించిన మేరకు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఈ నెల 9న జరిగిన విచారణలో రవీందర్ రెడ్డి తమ నిర్బంధంలో లేరని చెప్పారని, కానీ 12న అతన్ని సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచారని తెలిపారు.
తప్పుడు వివరాలతో పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించడమే కాక 12న రవీందర్ రెడ్డి తదితరులను తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశిస్తే పోలీసులు కింది కోర్టు ముందు హాజరుపరచారని చెప్పారు. అక్రమ నిర్బంధంలో పోలీసులు రవీందర్ రెడ్డిని కొట్టారని తెలిపారు. వాస్తవానికి రవీందర్ రెడ్డిని పోలీసులు ఈ నెల 8నే తమ అదుపులోకి తీసుకున్నారని ఇంతకుముందు ఫోటో చూపించిన కదా, ఇదిగో టోల్ గేట్లో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్. దీన్ని భద్రపరచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను కూడా హైకోర్టు ఆదేశించింది అనమాట. ఇవి మాయం చేస్తే ఇక సాక్ష్యాలు ఉండవు కదా, సో అందుకని NHAIని కూడా ప్రతివాదిగా చేర్చింది అనమాట. రూల్ ఆఫ్ లా అంటే పోలీసులకు ఎంత మాత్రం గౌరవం లేదనేందుకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణ అన్నారు. హైకోర్టు ముందు హాజరుపరచకుండా వారిని కింది కోర్టులో హాజరుపరచడం అంటే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, ఇది కోర్టు ధిక్కారం కిందికి వస్తుందన్నారు. 48 గంటలకు మించి అక్రమంగా నిర్బంధించడం ద్వారా పోలీసులు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించారన్నారు. పోలీసులను ఇలాగే వదిలేస్తే పోలీసులు చాలా అక్రమంగా వ్యవహరిస్తున్నారని, అలాగే వదిలేస్తే రేపు 100 మందిని అక్రమంగా నిర్బంధించి వారిని కొట్టి వారితో కావాల్సిన ప్రతిపక్ష నేతల పేర్లు చెప్పించే పరిస్థితి వస్తుందని నిరంజన్ రెడ్డి చెప్పారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం పోలీసులు తమ ఆదేశాలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారని, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని నిరంజన్ రెడ్డిని ధర్మాసనాన్ని కోరారు. టోల్ ప్లాజా జాతీయ రహదారుల సంస్థ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఆ సంస్థను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని కళ్యాణ్కి ధర్మాసనం సూచించి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. సో ఇది తతంగం అన్నమాట. కోర్టులు, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం గురించి అసెంబ్లీలో పలు రకాల వేదికల్లో ఇక ప్రవచనాలు, ఆనిముత్యాలు మాట్లాడుతూ ఉంటారు కూటమి నేతలు. కానీ ఒక వ్యక్తిని ప్రజాస్వామ్య యుగంలో ఉన్న మనం ఇట్లా అక్రమంగా నిర్బంధించి 4 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి 5వ రోజు కోర్టు ముందు ప్రవేశపెడితే కోర్టులు ఇట్లా తీవ్రంగా స్పందించవా? ఇదే లాజిక్ను పట్టుకొని ఇప్పుడు ఏదైతే జత్వాని, జిందాల్ స్టీల్ సంబంధించిన కేసును మొన్నటిదాకా బాగా షో చేసిరు కదా, ఒక నెలంతా దాని మీదనే నడిపిండ్రు. ఆమె చేసిన వ్యవహారాలు మాత్రం రాష్ట్ర ప్రజల దృష్టికి రాలేవు. కానీ అదే జత్వానికి, ఆ మహాపతివ్రతకు న్యాయం చేసేందుకు 3 సీనియర్ IPS అధికారులను సస్పెండ్ చేసింది ఈ ప్రభుత్వం. మరి రేపు ఒకవేళ ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసులోనే కాకుండా ఇంకా మొత్తం వైసీపీ మీద అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులందరినీ ఇట్లా కోర్టుకు సరెండర్ చేయిస్తే బాగుంటుందా? ఒకసారి ఆలోచించాలి కదా. హ్యూమన్ రైట్స్ కమిషను, మానవ హక్కులు పోరాటాలు, ఉద్యమాలు ఇవన్నీ ఎందుకున్నాయి? సో ఇది అక్రమ అరెస్టులకు సంబంధించి. దీంతో పాటు ఇక RGV అనేటోతోనే పెట్టుకున్నది ఈ ప్రభుత్వం. మనోడేమో కేసు కొట్టేయాలంటూ RGV పిటిషన్ వేసిండు. వాళ్ళు చెప్పినట్టు 19వ తారీఖున నేను హాజరు కాలేను, నాకు కొంచెం టైం కావాలని చెప్పి గడువు తీసుకున్నాడు. ఈలోపు మళ్ళీ ఇంకొక పిటిషన్ వేస్తాడు, సుప్రీంకోర్టుకైనా పోతాడు అనమాట. ఏం చేస్తుంది అట్లాంటి వాళ్ళను? అంటే అట్లా లా అండ్ ఆర్డర్ను, వ్యవస్థల్ని ధిక్కరించేటోళ్ళేమో అట్లా, లొంగిపోవాలనుకున్న వాళ్ళేమో ఇట్లా. ఇది కూటమి సర్కారు దుర్నీతి అనమాట, ద్వంద్వనీతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ KVR. థ్యాంక్ యూ.